ఇక విశాఖలో ఎమ్మెల్సీ వంశకృష్ణ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అది కూడా నేను త్యాగం చేస్తాను జగన్మోహన్ గారి కోసం. ఒక మాట చెప్పలా తీసుకొచ్చారు. ఫస్ట్ బుక్కే కూడా నాతో ఇప్పించారు. ఒక్క మాట అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఒక్కసారి విజయసాయి రెడ్డి గారిని సీఎం సీట్లో కూర్చొని పెట్టి ఒక్కరోజు మీరు ఎమ్మెల్యేగా కూర్చొని చూడండి. ఆ బాధ మీకు ఎలా ఉండదు. ఆ బాధ మీరు బరాయించండి. ఆ బాధ బరాయించిన రోజున ఎదుటి వాళ్ళ బాధ కూడా మీకు తెలుస్తుంది. ఒక్కరోజు ట్రై చేయండి. 24 hours ఆ సీట్ ఆయన కూర్చోబెట్టి మీరు ట్రై చేయండి. అలాంటి అవమానాలు కూడా నేను బరాయించాను మీకోసం. నేను ఒక్క విప్పడితే ఎవరన్నా మీకు అన్యాయం అనిపించలేదా? ఎదుటి వాళ్ళ బాధ పడదా మీకు? మీరు ఇన్ని కష్టాలు భరాయించిన నాకు ఓపిక తక్కువ అండి. మీరు ఎలా నమ్ముతారు? ఎవరు పర్లేదు, ఫస్ట్ రోజు పర్లేకపోతారు. ఈ ప్రపంచంలో ఇన్ని కష్టాలు అనిపించిన ఎవరు ఉండడు. అన్ని అనిపించానంటే ఎంత ఓపిక ఉంటుందో ఒకసారి గుర్తుపెట్టుకోండి. రాజకీయంగా నా అంత ఓపిక ఎవరు ఉండరు. నోరు కూడా ఇప్పకుండా 14 సంవత్సరాలు జర్నీ చేశాను. ఇంకా నాకు ఓపిక లేదంటే మరి ఆ మేయర్ గారు అన్నారో మీరు అన్నారో నాకు తెలియదు. సార్, ఈ జనసేనకి సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో కూడా పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు సార్. ఈ నేపథ్యంలో మీరు కూడా వచ్చారు. వాళ్ళు ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. మీకు సీటుకు సంబంధించి జనసేన అధినేత నుంచి ఏమన్నా స్పష్టమైన హామీ వచ్చిందా? లేదు అని అంటే ఎట్లా ఉంటుంది? 100% హామీ ఉంది. 100% నేను కంటెస్ట్ చేస్తాను. ఇప్పుడేం చెప్తున్నా కదన్నా, విశాఖపట్నం సిటీ పార్లమెంట్ పరిధిలో ఎంపీ గాజువాక తప్ప నేను ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెప్పాను. జనసేనలో కూడా అదే చెప్పాను.